అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. మన ఛానల్లో భారతదేశ వ్యాప్తంగా మరియు మన 2 తెలుగు రాష్ట్రాల్లో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల అవగాహన కోసం వీడియోస్ అయితే వస్తాయి. ఈ సమస్యలన్నిటికీ సపోర్టివ్‌గా వీడియోస్ రావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాల్లోకి వెళ్తే నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ అయితే నిర్వహించబోతున్నారు. రాష్ట్ర మంత్రిమండలి మంగళవారం భేటీ కానుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇక అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. అనేక సార్లు ధర్నాలు, సమ్మెలు, కలెక్టరేట్ల ముట్టడి, వినతి పత్రాలు ఇవ్వడం, ఈ విధంగా ఎన్నోసార్లు ప్రభుత్వానికి తెలియజేశారు. కానీ ప్రభుత్వం అయితే పట్టించుకోవడం లేదు. ఎన్నికల ముందు కూడా కూటమి ప్రభుత్వం ఎన్నో అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకి అండగా ఉంటాం, అంగన్వాడీల సమస్యలన్నీ పరిష్కరిస్తామని కూడా చెప్పారు. ప్రస్తుతానికి చూసినా కానీ తెలంగాణ కంటే కూడా జీతం తక్కువగానే ఉంది. కానీ ఇంకా మినీ అంగన్వాడీలు మెయిన్గా చేయలేదు. 164 అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు ఇంకా హైకోర్టులోనే కేసు అయితే నలుగుతూ ఉంది. ఇక అంగన్వాడీ ఆయాలకి టీచర్లుగా ప్రమోషన్లు, టీచర్లకి సూపర్వైజర్గా ప్రమోషన్ ఇచ్చే విధంగా నోటిఫికేషన్ కూడా విడుదల చేయాలి. ఖాళీ పోస్టులు ఉన్నాయి, వాటన్నిటి కూడా భర్తీ చేయాలి. ఇక కనీస వేతనం 26,000 అమలు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. వారికి పెన్షన్, గ్రాట్యుటీ ఇవన్నీ కూడా కల్పించాలి. అంగన్వాడీ కేంద్రాల్లో ఆధునిక సౌకర్యాలు కల్పించాలి. 5G ఫోన్లకు సంబంధించి కొత్త ఫోన్లు కూడా ఇవ్వాలి. ఈ విధంగా యాప్లలో పనిచేసే విధానాన్ని కూడా తప్పించి అంతా మాన్యువల్ రికార్డులకే మొగ్గు చూపాలి. ఈ విధంగా ఈరోజు జరిగే క్యాబినెట్ మీటింగ్లో అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు అనుకూలంగా కొన్ని నిర్ణయాలైనా తీసుకుంటారని అందరూ కూడా ఆశిస్తున్నారు. ఎందుకంటే అంగన్వాడీ టీచర్లు, ఆయాలందరూ కూడా ఎంతో కష్టపడి అంగన్వాడీ వ్యవస్థలో చిన్నారులకు ప్రీ స్కూల్ న్యూట్రిషన్ అందిస్తున్నారు. అంగన్వాడీ టీచర్లని పట్టించుకోకపోవడం అన్యాయం అని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. ఈరోజు జరిగే క్యాబినెట్ మీటింగ్లో ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు న్యాయం చేస్తుందని ఆశిద్దాం. ఇంకా ఏడాదిలో ఎంతో చేశాం, ఇంకా చేస్తామంటూ చంద్రబాబు నాయుడు ఘాటుగా ప్రసంగించారు. ఈ అంగన్వాడీ టీచర్లకు చూస్తే చేసిందైతే ఏమీ లేదు, చేయాల్సింది చాలా ఉంది. ప్రభుత్వం ఈరోజు జరిగే క్యాబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేసే విధంగా చర్యలు, నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు అయితే ఆగ్రహించారు. కలెక్టరేట్లన్నీ దద్దరిల్లాయి. భారీ ఎత్తున అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, వారి యొక్క సపోర్టర్స్ అందరూ కూడా పాల్గొని కలెక్టరేట్ల ముట్టడిని అయితే విజయవంతం చేయడం జరిగింది. మొత్తానికైతే ఏపీ అంగన్వాడీ టీచర్లు, ఆయాలైతే చాలా ఆగ్రహంతో ఉన్నారు. వారికి ఏ సంక్షేమ పథకం కూడా అమలు కావడం లేదు. జీతాలు తక్కువ ఉన్నాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా చూస్తే వారి జీవితం సాగించడం చాలా కష్టమవుతుందని చెప్పేసి అంగన్వాడీలు అయితే అసంతృప్తిగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ధర్నాలు, నిరసనలు, కలెక్టరేట్ల ముట్టడైతే విజయవంతం చెప్పుకోవచ్చు. సంక్షేమ పథకాలు అమలు చేయాలని, FRS రద్దు చేయాలని, వేతనాలు పెంచాలని, మినీ సెంటర్లను మెయిన్గా మార్చాలని, రాజకీయ వేధింపులు ఆపాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద అంగన్వాడీలు ధర్నాలు చేశారు. తమ సమస్యలపై నినదించారు. అనంతరం అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CITU ఆధ్వర్యంలో సోమవారం ఈ కార్యక్రమం అయితే విజయవంతమైందని చెప్పుకోవచ్చు. ఇక విజయవాడ ధర్నా చౌక్లో జరిగిన కార్యక్రమంలో అంగన్వాడీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అంగన్వాడీలందరూ పేద కుటుంబాలకు చెందిన వారని, పేద, గర్భిణీ, బాలింతలు, చిన్నారులకు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు అనేక సేవలు అందిస్తున్నారని, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదు కావడంతో వారికి సంక్షేమ పథకాలు దక్కడం లేదన్నారు. ఇటు ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదు చేస్తున్నారు, జీతాలు మాత్రం కనీస వేతనం కూడా అమలు చేయడం లేదు. ఇది మాత్రం అన్యాయం చెప్పుకోవచ్చు. ఇక అంగన్వాడీ పిల్లలకు తల్లికి వందనం, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, FRSని రద్దు చేయాలని, మినీ వర్కర్ల జీవో ఇవ్వాలని, రేషన్ కార్డులు ఇవ్వాలని, వేతనాలు పెంచాలని, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించే పక్షంలో కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. 12,000 లోపు ఆదాయం ఉన్న వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, తల్లికి వందనం అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు నాయకులైతే పాల్గొనడం జరిగింది. ధర్నా అనంతరం సుబ్బరామమ్మ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం విజయవాడ ఆటోనగర్లోని గ్రామ వార్డు సచివాలయ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కలెక్టరేట్ వద్దకు వెళ్లకుండా పోలీసులను మోహరించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రశ్నించిన అంగన్వాడీలు, నేతలతో పోలీసులు వాగ్వాదానికి దిగారు. పోలీసుల ఆంక్షలు, అడ్డంకులను అధిగమించి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో భీమవరం కలెక్టరేట్ వద్దకు తరలించారు. ముందస్తుగా వేసిన టెంట్ సరిపోకపోవడంతో మరో టెంట్ ఏర్పాటు చేస్తున్న నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అసలు ధర్నాకు అనుమతి లేదని, టెంట్ ఎలా వేస్తారని పోలీసులు నేతలతో వాగ్వాదానికి దిగారు. తర్వాత ఇక్కడ ఉన్నతాధికారులు అక్కడ చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు. సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ICDS PD శ్రీలక్ష్మి అయితే హామీ ఇచ్చారు. ఇక కాకినాడ జిల్లా కేంద్రంలోని DMHO కార్యాలయాన్ని అంగన్వాడీలు ముట్టడించారు. అనంతరం DMHO డాక్టర్ నరసింహనాయక్కు వినతి పత్రాన్ని అందజేశారు. అల్లూరి జిల్లా పాడేరు కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు. సమస్యలపై DROకు వినతి పత్రం అందజేశారు. సంక్షేమ పథకాలు వర్తింపచేయండి, రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట అంగన్వాడీల ధర్నా. ఇక్కడ విజయవాడలో ధర్నా చేస్తున్నటువంటి దృశ్యం ఇక్కడ చూస్తున్నాం. ఇక అంగన్వాడీ వర్కర్లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు మధ్య వాగ్వాదం అయితే జరిగింది. ఇక ఈ విధంగా మొత్తానికైతే ఆగ్రహించిన ఏపీ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, దద్దరిల్లిన కలెక్టరేట్లు భవిష్యత్తులో కూడా మరిన్ని పోరాటాలు కూడా సిద్ధమవుతామని అంగన్వాడీ యూనియన్లు అయితే ప్రకటిస్తున్నాయి. కానీ ప్రభుత్వం అయితే ఇక్కడ ఇంకా ఏడాదిలో
1 ఇయర్ పూర్తయిన సందర్భంగా తొలి అడుగు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని నిన్న కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక 1 ఇయర్ అయిన సందర్భంగా వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మరి ఈ 1 ఇయర్ అయిన సందర్భంగానైనా మరి అంగన్వాడీ టీచర్లకు చాలా చేయాల్సింది చాలా ఉంది. ప్రభుత్వం అయితే ఏడాదిలో ఎంతో చేశాం, ప్రజలందరికీ ఎంతో మేలు చేశాం అని చెప్పుకుంటుంది. కానీ ఇక్కడ చూస్తే అంగన్వాడీ టీచర్లను అయితే గాలికి వదిలేసింది. అన్యాయంగా వారికి శ్రమదోపిడీ అయితే జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులోనైనా ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం అంగన్వాడీలను ఆదుకుంటుందని, వారికి కనీస వేతనం అమలు చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఖాళీ పోస్టులు, ప్రమోషన్లు, మినీ అంగన్వాడీలు మెయిన్ ఈ విధంగా అనేక ఆర్థికేతర సమస్యలన్నింటినీ నేటి రాష్ట్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి, అదేవిధంగా త్వరలోనే మరి అంగన్వాడీ యూనియన్లతో మరి ప్రభుత్వం కూడా చర్చలు జరిపే విధంగా కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.